ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడు అంటే అక్కడ ఫుట్ నోట్ లో ఒకటని ఉంటది. ఏమని రాస్తుంది ఆ మాట చదవండి. వృద్ధుడైనప్పుడు అని ఉంటది. ఏంటంట అక్కడ ఫుట్ నోట్ లో రాసి ఉంటది వృద్ధుడైనప్పుడు అని, పెద్దవాడైన అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పిల్లవాడిగా ఉన్నప్పుడే ఏం చేయాలంట, వాడు నడవవలసినటువంటి త్రోవని వాడికి నేర్పించాలంట. ఇప్పుడు పిల్లవాడు నడవవలసినటువంటి త్రోవను నేర్పించాలి అని అంటే ఆ నేర్పించేవాడికి ఏం తెలిసి ఉండాలి? ఏ మార్గాన్ని నడవాలని బోధించాలో ఆ మార్గం వీడికి తెలిసి ఉండాలి. తల్లికి గాని తండ్రికి గాని ఆ మార్గము తెలిసి ఉండాలి. ప్రియులారా, తెలిసి ఉండకపోతే పిల్లల్ని నడిపించలేరు. అర్థమైందా? బాలుడు నడవవలసిన త్రోవను వాడుకు నేర్పుడి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ఉంది. అంటే ఏంటి? పిల్లలకి వారి యొక్క నడవలసిన త్రోవ నేర్పించాలి అని అంటే నేర్పించేది ఎవరు నేర్పిస్తారండి? తల్లి తండ్రి ఇద్దరు నేర్పించాలి అన్నమాట. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే బాలుడైనప్పుడుగా ఉన్న అప్పుడే వాడికి ఏం చేయాలి? త్రోవని నేర్పించాలి. ఎవరు నేర్పిస్తారు అని అంటే తల్లి తండ్రి అన్నగా ఇక్కడే వచ్చింది ఈ టాపిక్ అంతా. అర్థమైందా? నిజంగా అంటే పురుషుడు ముందు రావట్లా, తల్లే ముందు అతను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి తండ్రి ఏం చేస్తారంటే పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు నేర్పించాలంటే వాళ్ళకి ఏం తెలిసి ఉండాలి? ఆ పిల్లలకి ఏ త్రోవలో నడిపించాలి, ఏ త్రోవలో వాళ్ళకి నడిపిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళు క్షేమంగా ఉంటారు, వీరికి పేరు ప్రఖ్యాతులు తెస్తారు అనే విషయం తల్లిదండ్రికి తెలిసి ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రికి తెలిసి ఉండాలి అని అంటే ఆల్రెడీ వీళ్ళ ఆ మార్గంలో నడిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కూడిక ద్వారా ఈ యొక్క సభాముఖంగా నేనేమంటున్నానంటే కీర్తనాకిను పేతురికి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ నేనేమంటున్నానంటే మనం ముందు ఏం చేయాలా? మనం ఆ మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు పిల్లలకి మనం ఏ మార్గాన్ని బోధించుతామో, ఏ మార్గంలో నడిపించుతామో అప్పుడే మనం నడిపించగలుగుతాం. మనం నడవకుండా ఇంకొకరిని మనము నడిపించలేం. అర్థమైందా? ఇప్పుడు గుడ్డోడికి దారి చూపిస్తాడా? చూపిలేడు. అర్థమవుతుందా? ఇప్పుడు మందు తాగేవాడు అరే మందు మానుకో అని పక్కనోడికి చెప్తే ఎంటాడండి? ఏమంటాడు? ముందు నువ్వు మానుకోరా అంటాడు. అర్థమైందా? ముందు నువ్వు మానుకో, ఆ తర్వాత చెప్పు అంటాడు. ఒక ఆయన అన్నాడట, ఒక దగ్గరకు వచ్చి తల్లి వచ్చిందంట. ఒక తల్లి వచ్చి, అయ్యా మా పిల్లోడు అసలు మాంటలేదు, బాగా స్వీట్స్ బాగా తింటున్నాడు, ఎంత చెప్పినా వింటలేదు అన్నప్పుడు, అమ్మా పిల్లోడిని ఈసారి వచ్చినప్పుడు పిల్లోడిని తీసుకురా, నేను పిల్లోడితోటి మాట్లాడతాను అన్నాడు. అని చెప్పేసేసి వచ్చే వారం పిల్లోడితో పాటు వచ్చిందంట. ఈ వారం రోజులు ఏం చేశాడు తెలుసా? స్వీట్లు తినటం ఆపేశాడంట. అర్థమైందా? స్వీట్లు తినటం ఆపేసి ఆ పిల్లోడికి ఇప్పుడు స్వీట్లు తినకూడదని చెప్పాలి కదా. తినకూడదని చెప్పాలంటే ఇప్పుడు తింటా ఉండేవాడు ఏం చెప్తాడు? మానరా అని చెప్తాడా? చెప్పలేదు. ఇప్పుడు చెప్పాడే అనుకోండి, ఏమైద్ది? ఆ చెప్పేవాడు ఏమన్నా వింటాడా? ఎండవు. అది తెలిసినా తెలకపోయినా అక్కడ క్రమం లేదు కదా. అంటే తినకుండా ఉండేవాడి చెప్పితేనే అవతలవాడికి ఎక్కిద్ది. అవతలోడికి ఎక్కాలి అని అంటే యువతలోడు కరెక్ట్ గా ఉండాలి. ఏం చేయాలంటే చెప్పేవాడు ముందు కరెక్ట్ గా ఉంటే అప్పుడు వినేవాడికి కరెక్ట్ గా ఎక్కిద్ది అనమాట. ఇప్పుడు చెప్పేవాడు కరెక్ట్ దారిలో లేకపోతే వినేవాడికి ఏమీ ఎక్కదు. కాబట్టి గమనించండి, ఈ సమయంలో నేనేం చెప్తున్నానంటే పేతురుకి, కీర్తనాకి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ ముందు మనము కరెక్ట్ గా నడవవలసిన త్రోవ ఏంటో మనం తెలుసుకొని ఆ త్రోవలో మన బిడ్డల్ని మనము నడిపించేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా ప్రియులరా, మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి చెప్పాలి అని అంటే ఏ విషయాలు నేర్పించాలి వాళ్ళకి? ఇప్పుడు నేర్పించే వాళ్ళేమో ఆల్రెడీ ఆ మార్గములో ఉండాలి అని నేర్చుకున్నాం.
ఇప్పుడు ఏ విషయాలు వారికి నేర్పించాలి? 2 విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 చాయిస్లు ఉంటాయి. అర్థమైందా? అంటే మంచి అనేది ఉంటుంది, చెడు అనేది ఉంటుంది. అవునా? అట్లాగే ప్రియులరా, ప్రతి విషయానికి 2 ఛాన్సుల్లో ఇప్పుడు పిల్లలకు మనం ఏమి నేర్పించాలి అని అంటే, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు కూడా ఆ మార్గంలో నడుస్తూ మీ పిల్లలకి అది నేర్పించాలి. ఏంటి ఆ 2 విషయాలు అంటే, 2 విషయాలు ఒకటిదేమో దేవుని యందు భయము భక్తి. ఏంటిది? దేవుని యందు భయము భక్తి. రెండోది ఏంటంటే లోకము గురించి నేర్పించటం. అంటే ఏంటి? లోకం గురించి అంటే మీరు వదిలేశారనుకో, లోకం గురించి వాడిని ఎదగాలని ఇష్టపడ్డారనుకో, వాడు లోకములోనే ఎదుగుతాడు. అర్థమైందా? 2 దారులు ఉన్నాయి మన ముందు. ఏంటి ఆ దారులు? జీవం అనే దారి ఒకటి ఉంటుంది, మరణం అనే దారి ఒకటి ఉంటుంది. జీవం అనే దారి ఒకటి ఉంటుంది, ఇంకోటి మరణం అనే దారి ఒకటి ఉంటుంది. ప్రియులారా, మంచి ఉంటది, చెడు ఉంటది. అట్లాగే ఇటు దైవికమైనటువంటి దారి ఉంటది, మరొక వైపు లోకముతో స్నేహం అనేది ఉంటది. ఇప్పుడు పిల్లలకి ఏమి నేర్పించాలి? మనం ఏం నేర్పించాలి? ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఒక కుటుంబం ఉంది, ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఒక చిన్న కొడుకు ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక ముసలా ఆవిడ ఉంది, ముసలావిడ. అయితే ప్రియులరా, ఆ యొక్క భర్త పనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ భార్య ఇంట్లో ఉండి ఆ అత్తగారికి భోజనం పెట్టుకుంటూ అత్తగారికి అన్ని చూసుకుంటా ఉండాలి. అయితే ఏం చేసేదంటే, ఆ యొక్క భార్య అత్తగారికి ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ పులిసిపోయిన అన్నం కానీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక బొచ్చులో వేసి ఆమె దగ్గరికి ఇస్తా ఉంటది అనమాట. ఒక షెడ్ లాగా, ఒక చిన్న ఇదిలాగా వేసి. అర్థమైందా? అక్కడ కర్రతోటి అది నెడతా ఉంటది అనమాట. అయితే పిల్లరా, ఇదంతా చూస్తా ఉన్నాడు. ఎవరు చూస్తా ఉన్నారు? చిన్న పిల్లోడు అదంతా చూస్తా ఉన్నాడు. వాడు దాదాపుగా వాడి వయసు ఒక 6-7 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఆ యొక్క ముసలిది ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయిన తర్వాత ముసలామెని తీసుకెళ్లిపోయి సమాధి చేసేశారు. అంతా అయిపోయింది. అందరు ఇంటికి తిరిగి వచ్చారు. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఈ చిన్న పిల్లోడు ఏం చేశాడంటే, చిన్నగా వెళ్ళి ఆ యొక్క నాయనమ్మని ఉంచిన స్థలం ఉందే, ఆ స్థలం దగ్గర ఒక గ్లాసు, ఒక బొచ్చ, ఒక కర్ర. ఏంటిది? ఒక గ్లాసు, ఒక బొచ్చ, ఒక కర్ర. అవి జాగ్రత్తగా తీసుకొచ్చి వాటిని శుభ్రంగా తుడిచి ఇంట్లో పెడుతున్నాడంట. వాళ్ళ అమ్మ అడిగిందంట, అరే ఎందుకురా అవి ఆడబెడుతున్నా, అవి పడేసేయరా అంటే, లేదు లేదు ఇది నేను ఉంచుకుంటాను, నీకు నేను వాడాలి కదా అని చెప్పి అన్నాడంట వాడు. అర్థమైందా? అంటే ఏమి నేర్పిస్తున్నావు వాడికి? మా నాన్న ఉన్నాడు ప్రియులరా, మా నాన్నకి దాదాపుగా ఇప్పుడు 80 సంవత్సరాలు పైనే. మా నాన్న ఎత్తుకొని తిరుగుతూ ఉంటా. చర్చి దగ్గర కూడా తెచ్చాను, అందరూ చూశారు మా నాన్నని నేను ఎత్తుకొని తిరగటం. మా నాన్నకి నేనే స్నానం చేయిస్తాను, నేనే షేవింగ్ చేస్తాను, నేనే హెయిర్ కట్ చేస్తాను. మా పాస్టమ్మ గారు ప్యాంపర్ మార్చిద్ది. అర్థమైందా? పాస్టమ్మ గారు నేను కలిసి చక్కగా మా నాన్నకి అన్ని శుభ్రంగా ఏం చేస్తామంటే బాగోగులన్నీ చూసుకుంటా ఉంటాం. అర్థమవుతుందా అమ్మా? మా అక్కయ్య కూడా, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. మా తమ్ముడు వచ్చినప్పుడు మా తమ్ముడు, వాడి పిల్లలు, మా పిల్లలు అందరూ మా నాన్నకి సేవ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఒకవేళ ముసలోళ్ళని అయ్యాను, మా స్టిఫెన్ గారు ఏం చేస్తాడు? ఇప్పుడు చేస్తాడా లేదా? ఒకవేళ అదే మా నాన్నకి మేము ఏదన్నా ఒక సపరేట్గా ఒక ప్లేస్ పెట్టేసేసి ఆయనకు ఒక బొచ్చని, ఆయనకు ఒక కర్ర అని అవి సపరేట్ పెడితే మావాడు కూడా ఏం చేస్తాడు? వాటిని తీసి దాచిపెడతాడు. ప్రియులారా, నా కోసం ఉపయోగపడతాయండి. కాబట్టి నేనేమంటానంటే, పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? నేను రీసెంట్గా ఒక ఫేస్బుక్ ఒక వీడియో చూశాను. నేను ముసలోడు అయిపోయాడు తండ్రి. ఆ తండ్రిని ఒక పాముతోటి ఇట్లా పట్టుకొని పాముతో కరిపించి చంపారు. తెలుసా? మీరు ఆ వీడియోను చూసారా? మా పాస్టమ్మ గారు నేను చూసి మా పాస్టమ్మ గారికి పెట్టా. అంటే ఆ తండ్రికి సేవలు చేయలేక నిజంగా చూస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది, కళ్ళం నీళ్లు గారిపోయింది. అంటే ఒక పాముని తీసుకొని దాన్ని ఇట్టని అది తీసుకొచ్చి ఇక్కడ వీపు మీద ఈ ప్లేస్లో దాంతో 2 సార్లు ప్రియులారా, 2 సార్లు దాంతో అట్ట పంటితో పట్టించారు దాన్ని. ఆయన చచ్చిపోయాడు. ఫేస్బుక్ లో వచ్చింది ఆ వీడియో. అర్థమైందా? కొన్ని మరి వీడియోలు ఉన్నాయి. తల్లిదండ్రులను ఎక్కించుకొని రోడ్డు మీద ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయి, మీ అందరూ చూస్తుంటారు, ఆమె ఫేస్బుక్ లో వచ్చింది. ఇప్పుడు కాదు, అది చాలా రోజుల క్రితం. తల్లిదండ్రులు నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నడి రోడ్డు మీద, హైవేలో.
అంటే ఏం నేర్పిస్తున్నారు? రేపొద్దున ఆ పిల్లలు ఏమవుతారు? వారి పిల్లలు. ఇది మారాలి ప్రియులారా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇది రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే బిడ్డలకు మనం ఏం చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో దేవునితో స్నేహం చేయటం, దేవుని యందు భయభక్తి కలిగి ఉండి జీవించే విధానాన్ని ఒకటి నేర్పించటం, మరొకటేమో లోకముతో స్నేహం చేయించటం. అర్థమవుతుందా ప్రియులారా? గమనించండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు నేను చెప్తాను. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, భూమికి చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా. భూమికి ఆకాశానికి ఏమైనా కొలవగలుగుతాం మనం? ఈ భూమికి ఇది అంత శూన్యంలో ఏలాడుతుంది, కొలవలేం. అట్లాగే ప్రియులారా, ఈ యొక్క అంటే ఆయన యందు భయభక్తు కలిగిన వారి పట్లంట దేవుని కృప అంత అధికముగా ఉండిద్దంట. అర్థమవుతుందా? ఈ అధికమైన కృప ఏ రీతిగా వారిని నడిపించిద్దనంటే చూడండి, దానియేలు గ్రంథము. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే ఈ యొక్క రాజు దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే దానియేలుకు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని చూచి, అరే ఇతను ఎవరు, దానియేలు ఎవరు అని అంటే వీరందరూ కూడా బందీలుగా చెరలోనికి తీసుకొచ్చారు. అర్థమైందా? చెరగా తీసుకొని వచ్చినటువంటి వీరు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడే అని అక్కడ వారు ఏం చేశారంటే దానియేలు మీద పగబట్టారు. ఎట్లయినా దానియేలుని మేము హంతము చేయాలి అని అక్కడ వారు ఒక తాకీదును సిద్ధపరిచారు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజు, ఇదిగో ఈ విధముగా ఈ యొక్క తాకీదును తయారు చేయాలి, ఇన్ని రోజుల దాకా ఎవరు కూడా వేరే ఇంకెవ్వరికి ప్రార్థన చెయ్యకూడదు అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఒక లెటర్ని అంటే ఒక ముద్ర వేసేసేసి అక్కడ దానియేలుని తీసుకొచ్చి ఆ యొక్క సింహాల గుహలో వేసేశారు. వేసేసిన తర్వాత ప్రియులారా గమనించండి, దానియేలు ఎలాంటి వ్యక్తి అనంటే దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. దానియేలుని తన తల్లిదండ్రి దేవుని ఎడల భయము భక్తిగా ఏం చేశారంటే పెంచారు. కాబట్టే దానియేలుని సింహాల గుహలో వేసినా గాని సింహాలు ఏం చేసినాయి? అతన్ని తినడానికి సాహసించలేకపోయినాయి. సింహాల నోటిని దేవుడు ఏం చేసేసాడు? మూసేశాడు. ఇందాక మనం ఏం చదివాము? కీర్తనలో 103లో ఏం చదివాము? ఆయన ఎడల అంటే భూమికి ఆకాశానికి ఎంతైతే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉంటదంట. అంటే చూడండి ప్రియులరా, ఈ యొక్క దానియేలుకి తన తల్లిదండ్రి ఏం చేశారంటే దేవుని యొక్క భయము భక్తిలో ఏం చేశారు? పెంచారు. కాబట్టి దానియేలు అక్కడికి చెరగా కొనిపోబడిన తర్వాత కూడా ప్రియులరా యొక్క బబులోను రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగగలిగాడు. ఎందుకని? దేవుని పట్ల భయము భక్తి ఉంది కాబట్టి. అదే విధముగా ఆ యొక్క సింహాల గృహలో వేసినప్పుడు కూడా ఆ సింహాలకి దేవుడు ఏం చేశారంటే నోటిని మూసేశాడు. ప్రియులరా, కిందన్న వచనాలు మనం చదివితే చాలా బాగుంటుంది. అక్కడ చదవండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియులరా? చూసారా ఏంటి అంటే మరొక చోట ఒక మాట రాయబడి ఉంటది సామెతల గ్రంథంలోనే, నీతిమంతుల సంతానమునకు యెహోవా ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు అని. ఈ మాటకు అర్థం ఏంటంటే
నీతిమంతులుగా తల్లి తండ్రి. ఒక మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడు? ఎలా అవుతాడండి? యేసు క్రీస్తు ప్రభుని నమ్ముట ద్వారా ఏమవుతున్నాడు? నీతిమంతుడుగా ఒక మనిషి తీర్చబడతా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఎవరైనా కానీ నీతిమంతులుగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, నీతిమంతుల సంతానమునకు యెహోవా ఎల్లప్పుడూ తోడై ఉన్నాడంట. నేనేమంటానంటే ప్రియులరా, ఒకవేళ మీరు ఈ ప్రాంతంలోనే బ్రతికేవారు కావచ్చు, మీ బిడ్డలు ఎక్కడన్నా దూరంగా మీకు హైదరాబాదో లేకపోతే బెంగళూరో లేకపోతే ఢిల్లీయో లేకపోతే ఆస్ట్రేలియానో అమెరికాలోనో ఎక్కడైనా కానీ మీ బిడ్డలు ఉన్నారే అనుకోండి, మీరిక్కడ నీతిమంతులుగా ఉంటే, నా మాటలేనండి, మీరిక్కడ నీతిమంతులుగా ఉంటే, దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా మీరు ఆచరించే వారిగా ఉంటే, గమనించండి ప్రియులరా, మీ బిడ్డలు ఏ ప్రాంతములో ఉన్నా, ఉదాహరణకి సింహం యొక్క నోటిలో ఇలా ఉన్నా ఆ సింహం అట నోరిలా ముయ్యదు. దేవుడు ఆజ్ఞిస్తాడు, దేవదూతలను పంపిస్తాడు. ఏం చేస్తాడు? ఆ నోరు అలాగే తెరిచి ఉంచుతాడు. ఒకవేళ తెరిచి ఉంచితే, అంటే అంటారు కదా, సింహం నోట్లో తలబెట్టాడు రా అని. అర్థమైందా? ఆ నోరుని ముయ్యడు అనమాట దేవుడు. ఎందుకంటే మనము నీతిమంతులుగా ఉన్నాము కాబట్టి. ఒకవేళ సింహము పిల్లలు అంటే మన పిల్లలు ఆపదలో ఉన్నారనుకోండి, ఏ ఆపద కూడా మనల్ని సమీపించదు. అర్థమవుతుందా? ఎందుకనంటే ప్రియులరా, ఎందుకనంటే నీతిమంతుల సంతానమునకు యెహోవా ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, హృదయములో అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరి ఎదుట ఎవరైతే బాప్తిస్మం ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో ప్రియులరా, వారందరూ కూడా ప్రభువు మీద ఉంచిన విశ్వాసమును బట్టి ఏమవుతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం జరగాలి? పేతురు, నీతిమంతులుగా ఒక మనిషి తీర్చబడాలంటే ఏం జరగాలి? యేసు ప్రభువు నమ్మాలి. ఓకే, ఏమని నమ్మాలి? యేసు ప్రభువు 2025 సంవత్సరాల క్రితం నా కోసమే, అర్థమైందా, నా కోసమే ఈ లోకానికి వచ్చాడు. నా పాపాల నిమిత్తము ఆయన పరిశుద్ధుడే, కానీ ఆయన ఏమయ్యాడు? నా పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకుని నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. కల్వరి శిలువలో నా కొరకు చివరి రక్తబొట్టు వరకు కూడా కార్చి ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. కాబట్టి ఈరోజు నేను ప్రభువు నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నానంటే నా పాపాల నిమిత్తమే ఆయన చనిపోయాడు. కాబట్టి ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా పాపాలన్నిటికీ కూడా ఏమైంది? ఇప్పుడు ఏమైంది? శిక్ష యేసు ప్రభు వారు పొందారు. కాబట్టి ఇప్పుడు నా పాపాలకి నా మీద ఏమన్నా ఉందా? అధికారము లేదు. ఎందుకనంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రతి పాపము కూడా కొట్టివేయబడింది. యేసు ప్రభువుని నేను నమ్ముతున్నాను, ఆయన నా పాపాలన్నీ కడిగాడు. ఈ రోజు నేను నమ్ముతున్నాను కాబట్టి ఒక రోజు వచ్చింది, ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేస్తాడు. ఆ రోజు నన్ను కూడా ఆయనతో పాటు లేపి ఏం చేస్తాడు? పరిశుద్ధులతో పాటు నన్ను కూడా లేపి ఆయన నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు అని నమ్మాలి. అర్థమైందా? అలా నమ్మి బాప్తీసం తీసుకుంటే నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఒకరోజు నేను నిన్ను అడిగా, మరి ఏందయ్యా అమ్మాయి బాప్తీసం తీసుకుంది, మరి నువ్వు ఎప్పుడు తీసుకుంటావంటే, అర్థమైందా? వ్యక్తిగతం రక్షణ అనేది. అర్థమైందా? రక్షణ అనేది వ్యక్తిగతం. ఒకరితో ముడిపెట్టుకోకూడదు. అర్థమైందా? కొంతమంది అంటారు, అయ్యా వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు మేమెందుకున్నా. వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు నీలాంటి మనుషులే. వాళ్ళని దేవుణ్ణి ఒకేలాగా చూస్తే అట్టాగా. దేవుడు నీ కోసం ఏం చేశాడో చూసి దేవుడి కోసం నువ్వేం చేయాలి అనేది చేయాలి ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, బిడ్డలకు ఏం నేర్పించాలంటే దేవుని యందు భయము భక్తిని నేర్పించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తిని మనము నేర్పిస్తామో ఆ బిడ్డలు ఎక్కడున్నా గానీ దేవుని యొక్క కృప అంట వారిని అలాగా ఆవరించుండిద్దంట. అర్థమైందా? ఆ కృప ఎలా ఉండిద్దంట? భూమి కంటే ఆకాశము ఎంతగా ఉన్నతమైనగా ఉందో అట్లాగే ఆయన ఎడల భయము భక్తి కలిగిన వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉండిద్దంట. అంత అధికముగా నీ బిడ్డల పట్ల కృప దేవుని యొక్క కృప ఉండాలి అంటే తల్లి తండ్రిగా ఏం చేయాలి? మీరు దేవుని ఎడల భయము భక్తి కలిగి
వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవించాలి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం అంట. మీకు ఒకవేళ జ్ఞానం కావాలనుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియట్లేదు అనుకోండి, మీరేం చేయాలా? దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ఇక్కడ ఇంకా రాయబడి ఉంది, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం అంట. అంటే వివేచన వస్తుంది. వివేచన అంటే ఏంటి? ఏ సమయంలో ఎలాంటి నిర్ణయము తీసుకోవాలి అనేది వివేచన. కాబట్టి ప్రియులారా గమనించండి, మనము ఒక నిర్ణయము తీసుకోవాలి అంటే జ్ఞానము కావాలి, వివేచన కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? దేవుని యందు మాత్రమే దొరుకుతాయి. ఆయన యందు భయభక్తులు ఉంటే మాత్రమే దొరుకుతాయి ప్రియులారా. కాబట్టి గమనించండి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మనము అలాంటి జీవితం జీవించకుండా మన బిడ్డలు ఏదో గొప్పగా జీవించాలని అంటే కుదరదు. కాబట్టి గమనించండి, లోకముతో ఒక దారి చెప్పాను కదా, ఇది దేవుని యందు భయము భక్తి కలిగిన దారి. ఎక్కువ చెప్పలేను, టైం అయిపోతుంది. 10 నిమిషాల్లో ముగించేస్తాను ఇప్పుడు. ఏమంటే మరొక దారి ఏంటిది? లోకముతో స్నేహము. లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే లోకంతోనే స్నేహం చేయడానికి బిడ్డల్ని ఇష్టపడతా ఉంటున్నారు, కానీ దేవునితో స్నేహం చేయడానికి బిడ్డల్ని నడిపించట్లా. లోకముతో స్నేహం చేయడానికి మీ బిడ్డల్ని ఎంతైతే వదిలిపెడతా ఉన్నారో, నా ప్రియమైన తల్లి తండ్రి, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్క మాటను జ్ఞాపకం చేసుకో, లోకముతో స్నేహము, దేవునితో వైరం అంట. ఎందుకనంటే లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. లోకము దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడంట. ఇప్పుడు నీ బిడ్డలు నిరంతరము నిలవాలి అని అంటే నువ్వు లోకములోకి వదిలిపెట్ట మాకు. లోకములో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. లోకంలో చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది లేరు ఇక్కడ? వ్యభిచారంలో ఉన్నారా లేదా? పిల్లలు గంజాయి తాగుతున్నారా లేదా? మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయారా లేదా? అర్థమవుతుందా ప్రియుల? అర్థమైందా? అంతగా ఉంటున్నారు ఈ ప్రాంతంలో. ఇక్కడనే కాదు ప్రియులరా, ఎక్కడ చూసినా గానీ ఈరోజు యవనస్తులు చెడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటానంటే పేతురుకిను కీర్తనకి, అయ్యా పేతురు కీర్తన, పిల్లల్ని దేవుని యొక్క భయము భక్తిలో పెంచండి. సమూయేలు మీకు తెలుసా? సమూయేలు ఎక్కడ పెరిగాడు? పాలు విడిచింది మొదలుకొని దేవుని సన్నిధిలో పెరిగాడు. కాబట్టి ఆయన ఎలా అయ్యాడంటే ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా, ఒక న్యాయాధిపతిగా ఏం చేశాడు? ఆయన ఎదిగాడు. ఇజ్రాయేలీలందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. అర్థమైందా? ఈరోజు నీ బిడ్డలు కూడా, ఈరోజు మీ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి అని అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భయము భక్తిలో నేర్పండి. దేవుని యొక్క భయము భక్తిలో నేర్పినటువంటి తల్లిదండ్రులు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎక్కడా వాళ్ళ బిడ్డల్ని కోల్పోయినట్టుగా, వారి బిడ్డలు నశించిపోయినట్టుగా ఎక్కడా లేదు. ఎందుకనంటే దేవునిలో పెంచారు. ఇప్పుడు నశించిపోయింది ఎవరో తెలుసా? నశించిపోయింది ఎవరంటే దానియేలు మీద ఎవరైతే కుట్ర పన్నారో, అంటే కుట్ర అంటే ఏంటి? ఇందాక చెప్పానే, లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఆ దానియేలు మీద ఎవరైతే కుట్ర కలిగి ఉన్నారో, ఎవరైతే ఒక దురుద్దేశము కలిగి ఉన్నారో, వారు ఏం చేశారంట? తాకీదులు సిద్ధపరిచి తీసుకొచ్చి ఆయన అక్కడేస్తే, ఆ తర్వాత మాటలు చదవండి దానియేలు గ్రంథములోనే 6వ అధ్యాయములో 24వ వచనం అక్క. దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారా గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి.
సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడిచెను. చూసారా, ఇప్పుడు నశించిపోయింది ఎవరు? వాడికి ఏముందంట? అరే దానియేలు పెద్ద ఎదిగిపోతున్నాడు. ఏమాశ అది? ఏమాశ? లోకములో ఉన్నటువంటి ఆశ. ఏంటిది అది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ తల్లిదండ్రులు అట్టాగే పెంచారు. అందుకనే వీరు ఎవరినైతే సింహాల బోన్లో వేసి హంతం చేయాలనుకున్నారో అక్కడ ఎవరు అంతమయ్యారు? అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా గమనించండి, లోకాన్నితోటి స్నేహం చేయడానికి మీ పిల్లల్ని ఇష్టపడమాకండి. ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రతి తల్లి తండ్రి కూడా ఏం చేయాలి అంటే దేవుని మందిరంలో మీ బిడ్డల్ని పెంచండి. అర్థమవుతుందా? దేవుని మందిరం, కృపా సన్నిధి ఇక్కడ ఉంది ప్రియులారా. ఎక్కడెక్కడికో మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. ఛార్జీలు పెట్టుకుని ఎంతో దూరాలు వెళ్ళనవసరం లేదు ప్రియులారా. దేవుడు ఇక్కడికి ఒక భారముతో మమ్మల్ని పంపించాడు. అర్థమైందా? మీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ భారముతో ఎవరైతే పాలిభాగస్తులుగా ఉండి ముందడుగులు వేస్తారో మొదటి స్థితి నుంచి వాళ్ళు అనుభవిస్తారు. చూశారు? అప్పుడు అనుకుంటారు ఏమని? అరే మేము చాలా తప్పు చేశామురా, మేము చాలా తప్పు చేశామురా అలా అనుకునే దినాలు ఉన్నాయి త్వరలోనే. హల్లెలూయా! కృపా సన్నిధి ఇక్కడికి వచ్చింది. దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలం గురించి మాట్లాడితే ఒక వృద్ధురాలు అంటా ఉంటది, అయ్యా ఆ స్థలము ఎవరు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చర్చి అని అనుకున్నారు, ఎవరు వచ్చినా కానీ ఎవరు పెట్టలేకపోయారయ్యా, మీరు వచ్చారు, అక్కడ చర్చి ఇంత చక్కగా అద్భుతంగా కట్టారయ్యా అని చెప్పి మాట్లాడింది. అర్థమవుతుందా? ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు మాకు ఎవ్వరూ తెలియదు ప్రియులారా. నేను, నా భార్య, నా 2 బిడ్డలు తప్ప. చిన్న స్ట్రేంజర్, అదిగో ఆడబెట్టిన ఆ స్ట్రేంజర్లో కరపత్రాలు తీసుకొని, ఇదిగోండి ఈ కరపత్రాలు ఉన్నాయి మా దగ్గర. మా కరపత్రాలు తీసుకొని మేము ఈ యొక్క దాసరపాలెంలో, ఇదిగో ఫస్ట్ మా పరిచర్య ఇది. కృపా సన్నిధి కాదు, ఫస్ట్ మా పరిచర్య ఏంటిది? సువార్త స్వరం. అర్థమైందా? సువార్త స్వరం అనేటటువంటి ఈ కరపత్రికని ప్రింట్ చేయించుకొని ఇలాగా అనేకమైన కరపత్రాలు ప్రింట్ చేయించుకొని ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. అట్లా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ స్థలం చూసినప్పుడు దేవుడు ఏదో ఒక లోపల నాలో నుంచి ఒక మాట నాకు స్వరం వినబడతా ఉంది. ఏమని? ఇదిగో ఈ స్థలాన్ని నిశ్చయముగా నేను నీకు ఇస్తున్నాను, ఇక్కడ నువ్వు మందిరం కడతావు అని. అర్థమైందా? నేను మిలిటరీలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఏ విషయం అయితే మాట్లాడాడో ఆ విషయాన్ని, ఆ స్థలాన్ని చూపించినప్పుడు నాకు అదే చెప్పాడు. ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డు అమ్మంటే నీకు స్థలం ఇస్తాను, కార్నర్లో నువ్వు మందిరం కడతావు అని. అర్థమవుతుందా ప్రియులరా? ఆ విధంగా అక్కడికి వచ్చినప్పుడు ఆ మాటలు నాకు జ్ఞాపకం చేస్తూ ఒక స్వరం నాకు వినబడతా ఉన్నప్పుడు అక్కడ నిలబడ్డాను. నేను, నా భార్య నిలబడి ప్రార్థన చేశాము. అక్కడ ప్రార్థన చేస్తుంటే కొంతమంది అంటే ఏంటంటే స్థలం కావాలా అంటే, అవునయ్యా మందిరానికి స్థలం కావాలి అని అంటే ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది ప్రియులరా. అదే రోజు 10,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాము. 15 రోజులు 20 రోజుల తర్వాత మిగతా డబ్బులు కట్టేసి స్థలానికి మొత్తం కాగితాలన్నీ రెడీ చేసుకొని 3 నెలల్లో మందిరాన్ని కట్టడం పూర్తి అయిపోయింది. కాబట్టి గమనించండి, దేవుడు ఈ ప్రాంతానికి ఊరకనే పంపించలా. అర్థమైందా? ఈ ప్రాంతానికి మేము రావడానికి పాస్టర్మ్మ గారు బీటెక్ చదివింది, నెలకు ఆమె 70,000 సంపాదించింది. నేను మిలిటరీలో ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి రిటైర్మెంట్ అయి బయటకు వచ్చిన తర్వాత నెలకి నేను కూడా ప్రియులారా గమనించండి, ఎంత తక్కువలో తక్కువ 1,00,000-1,50,000 ఈజీగా సంపాదించేవాడిని. తక్కువలో తక్కువ. అలాంటిదంతా విడిచిపెట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చాలా మంది అనుకుంటారేమో ఏమని, 70,000 వదిలిపెట్టారు, 1,00,000-1,50,000 వదిలిపెట్టారు, మందిరంలో కానుకలు పడుతున్నారేమో అని. కానుకలు పట్టామా ఈ రోజన్నా? పట్టామా? ఇప్పుడు 8 నెలలు అయింది దాదాపుగా పరిచర్య ప్రారంభించి. కానుకలు పట్టామా? పట్ల. మీరేదైనా ఇస్తే ఏం చెప్పాం దానికి? మీరు ఇచ్చింది ప్రతిదీ, కుర్చీలు తీసుకున్నాం, బెంచులు తీసుకున్నాం, మందిరంలో ఏదైనా కొరత ఉంటే దానికే ఉపయోగించాం, భోజనాలకు ఉపయోగించాం మన అందరికి. అంతేగాని ప్రియులారా మేము వాడుకోలే. ఎందుకంటే అంత నిక్కచ్చిగా సేవ చేస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఎక్కడికో మీరు వెళ్ళొద్దు. ఇక్కడికి దేవుడు ఇక్కడ ఒక మందిరాన్ని పంపించాడు కాబట్టి, మీకు దగ్గరగా ఉంది కాబట్టి, నేను కూడా అంటున్నా దూర దూరం నుంచి నా దగ్గరికి రావాల్సిన అవసరంలా. మనం ఏదో పెద్ద వేల సంఘాలు కట్టాల్సిన అవసరం విశ్వాసులది. ఉన్న కొద్ది మందినైనా దేవుడి దగ్గరికి నడిపించేవారు. అందుకే నేనంట కుప్పలు తెప్పలుగా ఉండనవసరం లేదు. ఉన్నవాడు ఎలా ఉండాలంట? యెహోషువ లాగా ఉండాలి, ఒక మోషేలాగా ఉండాలి, ఒక పౌలు లాగా ఉండాలి, ఒక కాలేబు లాగా ఉండాలి. అర్థమవుతుందా? ఒక పేతురు లాగా ఉండాలి, అపోస్తుల్లాగా ఉండాలి.
అర్థమైందా? ఇలాంటి వారిని తయారు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అందుకే ఇక్కడ ఈ పరిచయం వచ్చింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీ బిడ్డలందరినీ కూడా దేవుడి మందిరానికి పంపించండి. నేను అంటున్నాను, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఎవరు రావడానికి ఇష్టపడరు, కానీ రావడానికి ఇష్టపడి మీరు వస్తారు చూశారు, అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు తెలుసా? ఎక్కడ ఉంటారు? ఎక్కడెక్కడో వెనకుంటారు. ఇప్పుడు వెనక ఉండడానికి ఎవడన్నా ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. కాబట్టి ముందే చెప్తున్నా, ముందే రండి. అర్థమైందా? చివరిన వచ్చేసేసి అరే మేము ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తే మరి ముందున్న ఆడికి పంపించాలి మేము. మాతో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు దేవరాజ్ అంకులు, యశోద ఆంటీ, ఇదిగో జాన్పాల్ అన్న, ఎలీనా అమ్మగారు, ఇదిగో లక్ష్మమ్మ గారు, అర్థమవుతుందా? ఇంకా చాలా మంది వీళ్ళందరూ కూడా మాతో పాటు జర్నీ చేస్తున్నారు. మా కష్టంలో మాకు తోడుగా ఉన్నారు. మా ప్రార్థనలో మాకు ఎప్పుడూ తోడుగా ఉంటున్నారు. అర్థమవుతుందా? మేము చేసే ప్రతి బాధను కూడా వారు షేర్ చేసుకుంటారు. ప్రతిరోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు ఫోన్లో పాస్టమ్మ గారితో. కాబట్టి చెప్తున్నాను, ఒక రోజు వచ్చింది అప్పుడు అనుకుంటారు కృపా సన్నిధిలో మేము ముందుంటే బాగుండేది కదా అని. అందుకే ముందే చెప్తున్నాను, తర్వాత అనుకుంటే కదా, ఇప్పుడే ముందుంటానికి ప్రయాసపడండి. మీ పిల్లలందరినీ కూడా కృపా సన్నిధికి పంపించండి చిన్న వయసులోనే. ఎందుకంటే పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. దేవుని యొక్క భయము భక్తిలో మీ బిడ్డల్ని పెంచడానికి ఇష్టపడండి. మీరు కూడా పిల్లల్ని పెంచడానికి, ఒకవేళ మీరు ఆ మార్గంలో నడవట్లేదేమో, ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడండి. మందిరానికి రండి. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మీరు వినండి. ప్రియులారా, ఎంతో మేము ప్రయాసతో భారముతో ఈ ప్రాంతానికి వచ్చాం. దేనికో తెలుసా? డబ్బు సంపాదించుకోవడానికి కాదు. మేము రక్షణ పొందాము, మా బిడ్డల్ని మేము ఎంతో చక్కగా చూసుకుంటున్నాం, రక్షణ ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. ఆ రక్షణ ఆనందం మీరు కూడా అనుభవించాలని ఈరోజు పేతురు గాని, కీర్తన గాని, దేవరాజ్ అంకులు గాని, పవిత్ర ఆంటీ గాని ఈ కూడికను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, మేము చెప్తా ఉన్నాం, మీరు కూడికను ఏర్పాటు చేసుకోండి, సువార్తను ప్రకటించండి అని చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రియులరా, ఈ యొక్క కూడికను వాళ్ళు ఏర్పాటు చేసుకుంది ఈ యొక్క పుట్టినరోజులో దేవుణ్ణి మేము ముందు పెట్టుకొని నడిస్తే మా బిడ్డలకు ఆశీర్వాదం. ఈ సువార్త ప్రకటించబడితే అనేకులు రక్షణలోనికి నడిపించబడితే దేవుని యొక్క రాకడలో ఎవరైతే ఒక ఆత్మని రక్షించడానికి తమ ఇంటిని ఒక సువార్తగా, తమ ఇంటి యొక్క ఉన్నటువంటి పిల్లల యొక్క పుట్టినరోజుల్ని సువార్తకి వేదికగా పెడతారో వాళ్ళందరూ కూడా ఆ వేదికని బేస్ చేసుకొని అనేకులను రక్షిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా పరలోక రాజ్యంలో వారికి ఉంటదన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంత సేవ చేస్తున్నాను అనుకోండి, ఈ క్రెడిట్ నాకు రాదు. నా వెనకాల ఈ విధంగా ఉన్నారు చూశారు కొంతమంది, వీళ్ళకి వచ్చింది క్రెడిట్. నాదేం ఉండదు. దీని కొరకు ప్రయాసపడుతున్నారు కదా. ఏదైనా కొరత ఉన్నప్పుడు పాస్టర్ గారితో పాటు అయ్యా ఇదిగో మేము కూడా ఉన్నామని చెప్పి కుర్చీలు ఇవ్వడం, బెంచీలు ఇవ్వడం, ప్లేటులు తీసుకురావడం, కొరతలు కనిపెట్టి ఇస్తున్నారు కదా. సో ఇలాగ మీ అందరూ కూడా పరలోక రాజ్యంలో మీ ధనము అధికమైంది ప్రియులారా. మీ యొక్క ఆశీర్వాదం అక్కడ అధికమవుతుంది. దేవుని యొక్క రాకడలో ప్రియులారా గమనించండి, మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.